హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో గర్జెలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ గర్జెలలో పెట్టుకునే స్టఫింగ్ అనేది హెల్తీగా చేసుకుని చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్తో ఈ గర్జెలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి ఒక 1/2 kg వరకు మైదా పిండిని వేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వ వేసుకోవడం వలన గర్జెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పూరీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్నట్లయితే మనము చపాతీలు రుద్దేటప్పుడు సాగిపోయి కాల్చిన తర్వాత కూడా ఈ గర్జెలు అనేవి సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. వీటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీటిపై ఉన్న పొట్టు అనేది ఈ విధంగా పోతే సరిపోతుంది. దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వులు అనేవి ఇలా చిటపటమంటున్నప్పుడు వీటిని ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇలా పల్లీలు అనేవి పూర్తిగా చల్లారినాయి. మీరు కావాలనుకుంటే వీటిపై ఉన్న పొట్టును తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ అలానే వేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలను వేసుకోవాలి. ఆ తర్వాత నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త బరకగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు పల్లీలు 1/2 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇక్కడ పల్లీలు నువ్వులు అనేవి చాలా హెల్తీ కాబట్టి ఇందులోకి హెల్తీగానే నేను బెల్లాన్ని వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే చక్కెరనైనా వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఇలా కొద్ది మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు స్వీట్ సరిపోలేదనుకుంటే మరి కాస్త బెల్లాన్ని వేసి మరలా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిలోంచి ఇలా కొద్ది మిశ్రమాన్ని తీసుకొని ఒక పెద్ద న్యూస్ పేపర్ కూడా తీసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ వేసి మనం చేసి పెట్టుకున్న ఈ పిండిని ఈ విధంగా పెట్టుకొని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న చపాతీలాగా అయినా పూరీ పీట మీద చేసుకోవచ్చు. ఇక్కడ నేను త్వరగా చేయడం కోసం ఇలా ఒక పెద్ద న్యూస్ పేపర్ వేసి పొడిపిండి చల్లుకుంటూ దీనిని చపాతీలాగా ఇలా పల్చగా రుద్దుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక రౌండ్గా ఉన్న ఏదైనా ఒక బౌల్ని తీసుకొని ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వీటిని తీసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి. ఆ
ఆ తర్వాత ఇలా గరిజెలు చేసే మిషన్ ఉంటుంది కదా, ఇందులోకి కాస్త పొడిపిండిని ఇలా అంచులకు వేసుకోవాలి. ఇలా అంచులకు పొడిపిండి వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పూరీని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లి పొడిని వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ గరిజెల చెక్కలు అనేవి చిన్నవైనా పెద్దవైనా వాటిలో ఎంత స్టఫింగ్ అయితే పడుతుందో అంతవరకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కాస్త మీడియంగా ఉన్న చెక్కలు తీసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు ఈ పల్లి మిశ్రమం అనేది పెట్టాను. ఇలా పెట్టిన తర్వాత వాటర్ని ఈ విధంగా అంచులకు అనుకోవాలి. ఇప్పుడు దీనిని నిదానంగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని దీనిని ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిని ఇప్పుడు ఇలా వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. దీనిపై ఏదైనా క్లాత్ కప్పి పెట్టుకుంటే సరిపోతుంది, ఆరిపోకుండా. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి ఇలా మనం గరిజెలు చేసుకునే ఇలాంటి చెక్కలు ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ గరిజెలను ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇవి త్వరగా మాడిపోయి లోపలి వరకు ఫ్రై అవ్వవు. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం హెల్తీగా పల్లీలు నువ్వులు వేసి చేసాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూడండి మీకు ఇక్కడ ఇలా ఒకటి తుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ గరిజెల రెసిపీ ఈ పండగకి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.